నా కొడుక్కి అంత కర్మ పట్టలేదు. 25 లక్షలంటే మాటలా? ముందు వెనక ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేస్తారా? ప్రమీల, శౌర్య నీ కడుపున పుట్టకపోవచ్చు, కానీ నా కడుపున పుట్టాడు. వాణ్ణి పరాయి వాణ్ణి చేసి మాట్లాడకు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించడానికి ఏమీ లేదు. బ్యాంకు వాళ్ళు వచ్చి లోన్ డబ్బులు కట్టమంటున్నారుగా. వాళ్ళకేం సమాధానం చెప్తారో చెప్పండి. మేము చెప్తాం మేడం. వారం రోజుల్లో 25 లక్షలు కట్టాలి. ఎలాగో కట్టారులేండి, తర్వాత ఏం చేస్తారో అది చెప్పండి. ఈ ఇల్లు జప్తు చేస్తాం. మా ఇల్లు జప్తు చేయడానికి మీరెవరండి? అత్తయ్య, మీరు ఆవేశపడకండి. కొంచెం నువ్వు నన్ను ఆపుతున్నావంటే? మీ ఆయన సంతకాలు పెట్టేసి హామీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు జప్తు చేస్తామంటున్నారు. మా ఆయన ఒప్పుకుంటాడేమో కానీ నేనెందుకు ఒప్పుకుంటాను? ఇది మా కష్టార్జితం. ఏంటి సార్ ఇదంతా? ఎంతో తెలివిగా ఉండే మీరే ఇంత అమాయకంగా ఎలా సంతకం పెట్టారండి? ఎవరికి తెలుసురమ్మా వాడు అలా చేస్తాడని. ఫ్రెండ్ అనుకుని సాయం చేస్తే మోసం చేశాడమ్మ వాడు. ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు. వాళ్ళకి డబ్బు ముట్టకపోతే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. మీరు వారం రోజుల్లో డబ్బులు కట్టకపోతే పోలీసులు రావచ్చు. లేదంటే కోర్టు వాళ్ళు వచ్చి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇల్లు సీజ్ చేస్తారు. సార్ అది వారం రోజుల్లో డబ్బులు కట్టాలి. అయిపోయింది, అంతా అయిపోయింది. వీడి ఇంటికి చేసేదేమీ లేదు కానీ ఇప్పుడు మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తున్నాడు. అయ్యో భగవంతుడా! అమ్మా, నేను జైలుకి వెళ్ళినా సరే మీకు మాత్రం ఇలాంటి పరిస్థితి తీసుకురాలేదు. వారం రోజుల్లో వీళ్ళు డబ్బులు కట్టడం కష్టం అత్తయ్య. ఆ తర్వాత ఈ ఇల్లు ఉండదు. ముందు జాగ్రత్తగా వేరే ఇల్లు చూసుకోవడం మంచిది. అలాంటి పరిస్థితి వస్తే ఇదే నట్టింట్లో ఉరేసుకుని చేస్తాను కానీ ఈ ఇంటి నేను జప్తు చేయనివ్వను. అమ్మా ప్లీజ్, నువ్వు కాస్త ఓపిక పట్టవా?